కూడా సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో చోరుడు అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన పై ఓటీటీలో రిలీజ్ అయిందన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అవైలబుల్ ఉంది. డబ్బుడ్ మూవీ అనుకోవచ్చు. ఇది యాక్చువల్ ఏంటంటే జీవి ప్రకాష్ గారి మూవీ కలవన్ అనే మూవీని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ డబ్బింగ్ చేసిరు అన్నమాట. ఇక్కడ ఒరిజినల్ తమిళ్ మూవీ ఇది. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మీరు చూడొచ్చు. లైక్ తెలుగు ఉంది, మలయాళం ఉంది, కన్నడలో కూడా ఈ మూవీ అయితే చూడొచ్చు అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా కాన్సెప్ట్ ఏం లేదు. ఒక దొంగ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ డ్యూటీలో జాయిన్ అవ్వాలనుకుంటే అల్టిమేట్ అతను ఫైనల్ లాస్ట్ డ్రీమ్ అనుకోవచ్చు, యాక్చువల్ డ్రీమ్ అనుకోవచ్చు. ఈ జరిగే పరిస్థితులలో ఈయన పడే బాధలు కానీ ఏమైతే ఎఫెక్ట్స్ చేసిరో దాని మీద బేస్ చేసుకున్న మూవీ. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇల్లాజికల్ సెన్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి స్టోరీ ఏదైతే ఉందంటే మంచి విషయాలు చూసుకోవడం మాత్రమే ప్లెజెంట్గా ఉంది. వల్గర్ సీన్స్ ఏం లేవు. ఆ లవ్ స్టోరీ అన్నారు కానీ అక్కడ బూతు లాంటి సీన్స్ కానీ అడల్ట్ కంటెంట్ లాంటి సీన్స్ ఏం లేవు. చాలా నీట్గా సింపుల్గా, ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉంచిరన్నమాట. మీకు 90s వైబ్స్ వస్తాయి. అక్కడక్కడ కొంచెం కెమెరా షాట్స్ స్మార్ట్ ఫోన్ అని చూపించారు కానీ ఓవరాల్గా మాత్రము మంచిగా ప్లెజెంట్గా ఫ్యామిలీతో చూసే మూవీ అనుకోవచ్చు. ఇక్కడ మంచి విషయాలు ఇవే అనమాట. అండ్ ఒక మంచి మెసేజ్ లాంటిది ఉంది. సో మెసేజ్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, దత్తత తీసుకోవడము. ఆ ట్విస్ట్ తర్వాత చెప్తాను. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లకి పెట్టకండి. చాలామంది ఫ్యామిలీలో ఎవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారో అట్లాంటివి చేయకండి అనేసి అయితే ఒక మంచి మెసేజ్ వచ్చింది అనుకోవచ్చు. కమిటీ డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ ఇదే కదా, నెక్స్ట్ ఇదే కదా అన్న కాడికి వచ్చేస్తుంది అనమాట. సో మీరైతే చాలా అంటే చాలా కనిపించేస్తుంది అసలు నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. యాక్షన్స్ కానీ చెప్పే విధానం కానీ ఈజీగా చూపించచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, మన వాడికి 2 లక్షలు కావాలా, దానికోసము మన వాడు దొంగతనాలు చేస్తుంటాడు. లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది అంటే మనం అక్కడక్కడ బంగారం కూడా దొంగతనం చేస్తాడు. అవే అమ్మేస్తే మీకు హాఫ్ రేట్లో కూడా అమ్మినా మీకు ఏమంటారు 50,000 70,000 అట్లా కూడా వచ్చేస్తాయి. సో అవి జమ చేసుకున్నా సరే కూడా మనకి సరిపోతా అన్న కాడికైతే వస్తుంది. సో అక్కడ లాజిక్ మిస్ అవుతుంది. దాని తర్వాత ఒక అమ్మాయి ఇంటికి వెళ్తాడు, మళ్ళీ అది లవ్ అంటారు. సో అది పర్లేదు, సోగానే అనిపిస్తుంది, మీకు జెన్యున్గా అంత అనిపించదు. కానీ మంచిగా ఉంది ఆ లవ్ స్టోరీ. జర జెన్యున్ చూపించారు అనమాట. అంటే మనకి ఏమనిపించింది లవ్ అంటే మన ఇంకో మూవీ వచ్చింది, ఆ మూవీ గురించి ఏంది చూడరా చిత్రం అనే మూవీలో అయితే దాంట్లో అయితే డైరెక్ట్ అడల్ట్ ఏమంటారు సెక్స్ చేయగానే లవ్ వచ్చినట్టు అడిగి తీసుకొచ్చారు అన్నమాట. సో అది కాకుండా ఇది జెన్యున్గానే చూపించారు అనుకోవచ్చు. ఇక్కడ మనోడు ఏంటంటే ఒక తాత ఉన్నాడు, అతన్ని చంపితే పైసలు వస్తాయన్న కాడికి దాంతోపాటు అతన్ని అడాప్ట్ చేసుకుంటాడు, దత్తత తీసుకుంటాడు. తాతని ఏంద్రపై ఇది కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించచ్చు కానీ పెద్దగా క్లిక్ అయితే కాలేదు బై. నేనైతే 1 టైం వాచబుల్ అంటాను. సో ఒకవేళ ఇట్లా మీరు చూడాలనుకుంటే ఒకసారి అయితే ఈ మూవీని వాచ్ చేయొచ్చు. మంచిగా అనిపించింది బై, ఫీల్ గుడ్ మూవీ. కానీ ఏంటంటే ఆ ప్రిడిక్టబుల్ ఉండడం వల్ల నెక్స్ట్ సీన్ ఇదే కదా, నెక్స్ట్ సీన్ ఇదే కదా అన్న దానివల్ల మోస్ట్లీ మీరు స్కిప్ చేయొచ్చు. లైక్ 10-20 సెకండ్స్ అయితే స్కిప్ అయితే చేస్తారనమాట. ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 1.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాయి. అలా ఎందుకు ఇస్తున్నావు అంటే ఇంతకుముందుకు చెప్పినగా వెళ్ళి ఇష్టం అవే ప్రిడిక్టబుల్ ఉంటుంది, కొన్నిట్లో లాజిక్ మిస్ అవుతుంది. అండ్ ఆ తాత ఏమైంది, తాతకి సంబంధించిన మిస్టరీ ఏందనేసి మీరు మూవీలో చూడండి. మూవీ అయితే 1 టైం వాచబుల్, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్లీ చాలా మూవీస్లో వల్గారిటీ ఏమైనా ఉంటాయి, దీంట్లో అయితే అది లేదు. ఇది ఒకటి మంచి అటెంప్ట్ చేసిరు అనుకోవచ్చు. అందుకే 1.75 అయితే ఇస్తున్నా. అండ్ ఆఫీసర్ టైం ఉంటే చూడండి బై. అండ్ ఫైనల్గా మర్చిపోయిన డ్యూరేషన్ చూసుకోవడం మాత్రం 2 hours 22 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట మూవీ. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి? రివ్యూ నచ్చిందా నచ్చలేదా? అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.